హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈరోజు వీడియోలో పండగలప్పుడు లేదా పిల్లలు స్వీట్ అడిగినప్పుడు స్పెషల్గా చేసుకునే ఈ రెసిపీ చూపించబోతున్నాను. చాలామంది పూర్ణం బూరెలు చేసేటప్పుడు పైన తోపు అనేది కరెక్ట్గా రాదు, గట్టిగా రావడం లేదా మనం తినేటప్పుడు సాగుతూ ఉన్నట్టుగా రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉండేటట్లు, అలాగే రోజంతా సాఫ్ట్గా ఉండే విధంగా ఎలా చేయాలో, లోపల పూర్ణం కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చేయబోతున్నాను. కొలతలన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ రెసిపీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు. మరైతే లేట్ చేయకుండా ఈ పూర్ణం బూరెల రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకుంటామో అన్నిటికీ అదే మెజర్మెంట్ వాడాలి. నేను ఒక గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు ఇంట్లో వాడుకునే బియ్యం అయినా తీసుకోవచ్చు. ఇవి రెండు కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 4 గంటలే నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మనం ఏ గ్లాస్తో మినపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నానిపోయిన మినపప్పుని శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళేమీ లేకుండా వడగట్టేసి ఒక మిక్సీలో తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే బియ్యాన్ని కూడా తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది దోసల పిండిలాగా పలచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ రవ్వను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని 1 స్పీడ్లో పెట్టుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసి అందులోనే 1 స్పూన్ బెల్లం పొడి అన్న పంచదారన్న వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే ఒక 1/2 స్పూను వంట సోడా కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒక బీటర్ సహాయంతో చక్కగా కలుపుకోవాలి. ఇలా 10 నిమిషాలు చక్కగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్. బ్యాటర్ అనేది ఈ విధంగా ఇలా వేలు మంచి చూస్తే ఇలా గట్టిగా ఉండాలి. ఈలోపు మనం 1.5 గ్లాస్ శనగపప్పు తీసుకొని చక్కగా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి 3 విజిల్స్ వచ్చే విధంగా కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా మెత్తగా అయిన శనగపప్పుని ఒక పప్పు గుత్తితో అన్నా లేకపోతే మ్యాషర్తో అన్నా చక్కగా ఇలా మెదుపుకోవాలి. ఇలా గట్టిగా ఇలా మెదుపుకున్న దాంట్లో 1.5 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 1.5 గ్లాస్ బెల్లం తీసుకొని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఇలా బ్యాటర్ అనేది కొంచెం పలచగా అవుతుంది. ఇలా స్పూన్ సహాయంతో కలుపుతూనే ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత అందులోనే ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునే దాంట్లోనే ఒక 1/2 బౌల్ ఎండు కొబ్బరి అన్న పచ్చి కొబ్బరి అన్న తురిమేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్యాన్ని విడిపోతున్నప్పుడు సిమ్లో పెట్టుకుని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే ప్యాన్ మొత్తం ఇలా రాస్తూ ఉంటే మొత్తం గట్టిపడిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన బ్యాటర్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని మనకు నచ్చిన సైజులో రౌండ్ బాల్స్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ చేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా లడ్డూలా చుట్టుకున్న పూర్ణం బూరెల్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకొని పిండిలో ముంచి స్పూన్తో లేదా చేత్తో అయినా 1 by 1 ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు, అలా అని తక్కువ హీట్లో ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఆయిల్ని బట్టి 2 కానీ 3 కానీ 4 కానీ మన ఆయిల్ని ఎన్ని పడితే అన్ని 1 by 1 ఇలా వేసుకొని దోరగా ఫ్రై అయ్యేలాగా అన్ని వైపులా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. పైన క్రిస్పీ లేయర్ గోల్డెన్ షేడ్లో రావాలి. మంచిగా ఈవెన్గా అన్ని వైపులా కూడా బాగా వేగాలి. పైన క్రిస్పీగా లోపల పూర్ణం సాఫ్ట్గా మన పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. పైన ఎక్కడా గట్టిగా అనిపించదు, సాగినట్లు అనిపించదు. చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేస్తే. మరి నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను చెప్పిన కొలతలతో చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.